హలో నమస్తే. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తే ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి కనపడుతోంది. తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ 2 రోజుల క్రితం 5గురు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా నోటీసులు అందుకోబోతున్నారు. ఇవాళ రేపో లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. సో స్పీకర్ నిర్ణయమే అల్టిమేట్గా ఫైనల్గా ఉంటుంది. వాళ్ళపైన అనర్హత వేటు వేయాలా లేదా అనేది. ఓ పార్టీ నుంచి గెలిచి పార్టీ సింబల్ పైన గెలిచి ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి చేరడం అనేది వీళ్ళ అనర్హతకు వీళ్ళకు నోటీసులు అందుకోవడానికి కారణమైంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా అనేక మంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు చేరడం చూసాం. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధిత పార్టీగా ఉంది. మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంటోంది. ఇది పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ చేర్చుకుని తెలంగాణలో రాజకీయాలని భ్రష్టు పట్టిస్తోంది బీఆర్ఎస్ అంటూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దానికి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పిన సమాధానం, మేము ఎమ్మెల్యేలుగా చేర్చుకోలేదు, మొత్తం శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నాం. 19 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 2019లో గెలిస్తే అందులో 12 మంది మొత్తం వచ్చి మా దగ్గర చేరినప్పుడు అది శాసనసభ పక్షం విలీనం అవుతుంది తప్ప ఎమ్మెల్యేల చేరిక కాదు అంటూ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాదిస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు తమ ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోవడం చూసాం. అంతకుముందు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేరడం కావచ్చు, దాంతోపాటు బీఎస్పీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేరడం కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 15 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 12 మందికి పైగా ఎమ్మెల్యేలు చేరడం కావచ్చు. ఇదంతా కూడా శాసనసభ పక్షాల విలీనం జరిగింది తప్ప ఎమ్మెల్యేల చేరిక కాదు అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వచ్చింది. సో టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదన సరైనదే కావచ్చు, కానీ ఎథికల్గా అది సరైన వాదన కాదు. ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారు అలాంటి ప్రశ్న, అటువంటి విమర్శల్ని బీఆర్ఎస్ పార్టీ ఫేస్ చేసింది. తెలంగాణలో రాజకీయ స్టెబిలిటీ లేకుండా చేయడం కోసం ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్న నేపథ్యంలో ఇతర పార్టీల వాళ్ళని మేము చేర్చుకున్నామంటూ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. సో ఇది గతం. ఇప్పుడు 10 ఏళ్ల పాటు బాధిత పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా తీసుకుంది అంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తమ పార్టీలో చేర్చుకుంది. తమ పార్టీలో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కండువా కప్పి ఆహ్వానించిన ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేల ఇళ్లకి వెళ్ళి మరీ ఆయన ఆహ్వానించడం చూసాం. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి మరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజాబాహుల్యంలో అవన్నీ ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు చలామణి అవుతున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ వస్తున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి లీగల్గా పోరాటం చేస్తూ వచ్చింది. సో సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపైన స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు స్పందించింది. సుప్రీంకోర్టు స్పందించి స్పీకర్కి ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది, 4 ఏళ్ల తర్వాత మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, ఈ చట్టానికి సంబంధించిన స్ఫూర్తి దెబ్బతింటుంది కదా అంటూ వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి ఒక టైం బాండ్ కూడా స్పీకర్కి పెట్టింది. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులు పంపించారు. స్పీకర్ నోటీసులు పంపించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు, నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు 5గురు, నోటీసులు అందుకోబోతున్న ఎమ్మెల్యేలు మరో 5గురు. సో అందుకోబోతున్న ఎమ్మెల్యేలు మేం పార్టీ మారలేదు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నానంటూ కడియం శ్రీహరి లాంటి వాళ్ళు మాట్లాడడం చూసాం. ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను, నేను పార్టీ మారలేదంటూ ఆయన మాట్లాడడం చూసాం. కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, ఆయన నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, ఇప్పటికీ అసెంబ్లీ రికార్డ్స్ చూసుకోండి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్తున్నారు. బట్ ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్న వీడియోసు, ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన వీడియోస్ ఉన్నాయి. సో అనర్హత వేటు భయంతో ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు బయట ప్రచారం చేస్తున్నారు, నాకు తెలియకుండా నా ఫోటోలను బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలో వేస్తున్నారు, వాళ్ళపై చర్యలు తీసుకుంటూ పోలీసులు కంప్లైంట్ చేయడం కూడా కనపడింది. సో గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో లేని ఆందోళన, భయం ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలో కనపడుతోంది. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడితే ఎన్నికలకైనా పోదాంలే అనే ధైర్యంలో కనపడ్డారు. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆ ధైర్యం కనపడట్లేదు. గతంలో పార్టీలో చేర్చుకున్న బీఆర్ఎస్ పార్టీ అవసరమైతే ఎన్నికలను ఫేస్ చేద్దాం తరహాలో రాజకీయం చేస్తే ప్రస్తుతం తమ పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతున్న వాతావరణం కనపడుతోంది. ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగక తప్పని పరిస్థితి ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏం చేయాలనే దానిపైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సరైన స్ట్రాటజీతో లేదు అంటూ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలవకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. హైదరాబాద్లో గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బాగా పర్ఫామ్ చేయలేదు. చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కలిసి వచ్చింది. అప్పుడు ఆ తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలవకపోతే జూబ్లీహిల్స్ ఎన్నికలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పార్టీలు కూడా ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేసే పరిస్థితులు ఉండడంతో కాంగ్రెస్ మినహా బీఆర్ఎస్ గెలిచినా, బీజేపీ గెలిచినా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా చాలా తలనొప్పులు ఉంటాయి.
సో జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఎంత ఆందోళనలో ఉంటే ఇప్పుడు మళ్ళీ 5 ఎమ్మెల్యేలు లేకపోతే 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు పదవులు కోల్పోవడం, అక్కడ ఎన్నికలు రావడం, ఇవన్నీ కూడా అధికార పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను కూడా టెన్షన్ పెడుతున్నాయి. ఇటు అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేల్లోనూ ఓటమి భయము లేకపోతే గెలుస్తామో లేదనే ఆందోళన ఎక్కువగా కనపడుతోంది. ఈ మాట మనం ఎలా చెప్పగలుగుతామంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలు చూస్తే అది అర్థమవుతుంది. కడియం శ్రీహరి లాంటి పొలిటీషియన్ గతంలో నేను మారాను తప్పేంటి అంటూ ఫైట్ చేసిన ఓ పొలిటీషియన్, నేను కాంగ్రెస్ పార్టీలో చేరితే తప్పేంటి, కాంగ్రెస్ పార్టీలో చేరడం కరెక్ట్, బీఆర్ఎస్ పార్టీ అది ఇది అంటూ రకరకాల విమర్శలు చేసిన కడియం శ్రీహరి ప్రస్తుతం నేను ఎక్కడున్నాలో అక్కడే ఉన్నాను అని మాట్లాడుతున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరాననే మాట మాట్లాడలేకపోతున్నారు. అది భయాన్ని సూచిస్తోంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ పార్టీని వదలలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నా పేరుని ఎవరో ఫ్లెక్సీల్లో వాడుకుంటారంటూ పోలీసులు కంప్లైంట్ చేయడం కూడా అదే భయాన్ని సూచిస్తోంది. పిఎస్సి చైర్మన్గా ఉన్న అరకపూడి గాంధీ నేను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ మాట్లాడడం కూడా అదే భయాన్ని సూచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పైన పార్లమెంటుకు పోటీ చేసిన దానం నాగేందర్ కూడా నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే చేరాను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను అని చెప్పే పరిస్థితులు కనపడట్లేదు. ఇలా అందరు ఎమ్మెల్యేల్లోనూ ఆ భయం కనపడుతోంది. ఓటమికి సంబంధించిన భయంగా దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్ని ప్రిడిక్ట్ చేస్తోంది, ఎన్నికలు వస్తాయని భావిస్తోంది, ఎన్నికలు వస్తాయని బలంగా నమ్ముతోంది. కాబట్టి ఇవి బై ఎలక్షన్స్ కాదు, బై ఎలక్షన్స్ అంటూ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు రెడీ అయిపోతుంది. ఎన్నికలు వస్తే మేము ఫేస్ చేస్తామలాంటి ఒక కాన్ఫిడెన్స్లోకి ఆ పార్టీ కనపడుతోంది. బీఆర్ఎస్లో ఉన్న కాన్ఫిడెన్స్ ఎమ్మెల్యేలపైన అనర్హత పడుతుందనే వార్తలు ఇవన్నీ కూడా అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకి చాలా 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 టెన్షన్ని కలగజేస్తున్నాయి. నిద్ర లేని రాత్రుల్ని వాళ్లకు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి.